మీరు చూసినప్పుడు హారిక ఎలా ఉంది? ఐ మీన్ ఏ డ్రెస్లో ఉంది? డ్రెస్ కాదు సార్, చీర. నీలం రంగు చీరలో ఉంది. బ్లూ శారీయా? పారిపోయినప్పుడు ఏ డ్రెస్లో ఉంది? హాస్పిటల్ డ్రెస్, వైట్ సారీ విత్ బ్లూ బార్డర్. మీరు సరిగ్గా చూసారా? హారిక వైట్ శారీలో ఉందా, బ్లూ శారీలో ఉందా? ఏంటి సార్ అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతారు? నిన్న సాయంత్రం నేను చూసినావిడ, ఈ ఫోటోలో ఉన్నావిడ నీలం రంగు చీరతోటే ఉంది. నో, అయితే తను హారిక కాదు. కానే కాదు. కానే కాదా? నీకెలా తెలుసు? ఇన్స్పెక్టర్, హారిక తప్పించుకుంది మెంటల్ హాస్పిటల్ నుంచి. ఆ రోజు తను కట్టుకుంది వైట్ శారీ, గ్రీన్ బార్డర్. ఆ డ్రెస్లో ఉంది తను. ఏమిటి చూసినట్టే చెప్తున్నారు? హారిక పారిపోతుండగా చూసిన కాంపౌండర్ నర్సు ఈ మాట చెప్పారు. అంటే ఇప్పటిదాకా అనవసరంగా మీ టైము మా టైము వేస్ట్ అయిపోయిందన్నమాట. ఇన్స్పెక్టర్ ప్లీజ్, ఎలాగైనా హారిక ఎక్కడుందో తెలుసుకోండి. ఓకే ఓకే, మీరేం చెప్పక్కర్లేదు. మా డ్యూటీ ఏమిటో మాకు బాగా తెలుసు. ఇక మీరు వెళ్ళొచ్చు. అది కాదు ఇన్స్పెక్టర్, హారిక కనిపించకుండా పోయి ఇప్పటికే 2 రోజులు అయిపోయింది. అయితే నన్నేం చేయమంటారు? ఈ ఫోటో పట్టుకుని హైదరాబాద్ సిటీ గల్లీ గల్లీ తిరగనా? ఏం మెంటల్ కేసులు వస్తాయిరా బాబు మా ప్రాణాలు తీయడానికి. కానిస్టేబుల్ సార్. ఓ చాయ్ చెప్పు, కడక్ చాయ్. అలాగే సార్. మీరేంటి ఇంకా నిలబడ్డారు? ఫోటో ఉంది కదా, కనిపిస్తే నేనే ఫోన్ చేస్తాను. అయ్యయ్యో, ఏంటిది? అది అది మేడ గాలి, చీర చేయి జారి గాలికి. సారీ, ప్లీజ్. కొంచెం జాగ్రత్తగా చూసుకొని చెయ్యి. నేను నేను నువ్వు ఓ బడబడ వాగుతావుగా, మాట్లాడవే. తీసుకో. థ్యాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. ఏమైంది కావేరి? ఏం లేదు. తీసుకోండి. అక్క కనిపించకపోయినప్పటి నుంచి మీరు సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు. కనీసం ఈ జ్యూస్ అయినా తాగండి. వద్దు రాదా. చిన్నపిల్లాడిలా మారం చేయకండి. తీసుకోండి. పోలీసులు ఏమన్నారు? ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్పింది నిజం కాదు. తను చూసింది హారికని కాదు. మరి అక్క ఎక్కడున్నట్టు? ఏట్లో దూకినట్టు. ఏంటి అర్థం కాలేదా? నీ ఐరన్ లెగ్గు పెట్టిన చోట పచ్చని పొలాలు కూడా భగ్గుమంటాయి, పండంటి కాపురాలు కూడా కుప్పగూలిపోతాయి. లింగమూర్తి గారు, ఇదిగో చూడు కిషోరు, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారే, ఆ మాట అక్షరాలా నిజం.
ఈ మహాతల్లి పుణ్యం అని అక్కడ నా కొడుకు దేశాలు బట్టి పోయాడు. నా కోడలు కాపురం కుప్ప కూలిపోయింది. ఇప్పుడు దీన్ని నువ్వు తెచ్చి పెట్టుకున్నావు అంతే మటాష్. కనీసం మొన్నటిదాకా మెంటల్ హాస్పిటల్లోనైనా ఉన్న హారికమ్మ దీని పుణ్యమా అని పరారైపోయింది. పాపం ఆ పిచ్చిది ఇప్పుడు ఎక్కడుందో ఏమైపోయిందో. ఆపండి లింగమూర్తి గారు, ఇన్నాళ్ళు పెద్దవాళ్ళు కదా అని మీరెన్ని మాటలన్నా మౌనంగా భరించాను, సహించాను. ఇక చాలు. దేవత లాంటి తులసమ్మ గారిని పొట్టును పెట్టుకున్న మీ నోటితో నీతులు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది. మాట్లాడక మరి. ఆ పిచ్చిది హాస్పిటల్లో పడుంటే ఇంచగ్గా దాని ప్లేస్లోకి దూరిపోయావు కదా. ఇప్పుడు నువ్వు ఎన్ని మాటలైనా అంటావు, ఎన్ని వేషాలైనా వేస్తావు. వేషాలు వేసింది, మోసాలు చేసింది నేను కాదు, మీరు. గోపిగారు ఇల్లు వదిలి వెళ్లిపోవడానికి కారణం మీరు, మీ కోడలు. తులసమ్మ గారు ఉరేసుకుని చచ్చిపోవడానికి కారణం మీరు, మీ కోడలు. ఇంత చేసి మీరు సాధించిందేంటి? కట్టుకున్న భార్యని, కన్న కొడుకుని దూరం చేస్తున్నారు. ఏ డబ్బు కోసమైతే మంజుతో చేతులు కలిపి అడ్డమైన పనులు చేశారో ఆ మంజువే ఇవాళ మిమ్మల్ని మెడబట్టి బయటికి గెంటించింది. ఇంత జరిగినా మీలో మార్పు రాకపోతే అసలు మీరు మనిషే కాదు. మాట్లాడక మరి. మాటలు నేర్చిన కుక్క ఉసుకో అంటే ఉసుకో అంది అన్నట్టు నువ్వు నాకు చెప్పొచ్చేదానివా? నీ బ్రతికేంటో కిషోరుకు కాదు, నాకు మొత్తం తెలుసు. వరుసగా దీపాలు ఆర్పినట్టుగా ఒక్కొక్కళ్ళనే ఆర్పుకుంటూ వస్తున్నావు. చివరికి ఇప్పుడు ఇక్కడికి చేరావు. ఏ అధికారంతో, ఏ హోదాతో? ఏదో ఆవేశంలో నీ మొహాన్ని ఇంత బొట్టు పెట్టి నీ మెళ్ళో ఓ పశువు కొమ్మ దిగేసి ఇది నా పెళ్ళాం, ఇది నా పిల్ల అనగానే ఓహి అగ్గేసుకుని వచ్చేయడమేనా? రేపు హారికమ్మకి పిచ్చి కుదిరి తిరిగి వస్తే ఏం చేస్తావు? గుట్టు చప్పుడు కాకుండా ఇంత మందో మాకో పెట్టి చంపి పారేస్తావు అంతేగా? అదేగా నీ ప్లాను? లింగమూర్తి గారు, ఇంకొక మాట మాట్లాడితే నా చేత్తో నేనే మెడబట్టి మిమ్మల్ని బయటకు గెంటుతాను. గెంటుతావు బాబు. గంటకేం చేస్తావు? ఉన్న మాట అంటే ఉలికెక్కువ అని నీ సంగతి మాత్రం నాకు తెలియదు అనుకున్నావా? పాపం పిచ్చి పిల్ల. ఆ హారికమ్మ కళ్ళు కప్పి ట్రీట్మెంట్ పేరుతో దీన్ని ఏకంగా ఇంట్లోనే తెచ్చి పెట్టుకుని చాటుమాటుగా నీ సరదాలు తీర్చుకున్నావు. కడుపు వచ్చేలా చేశావు. ఈ సంగతి ఆ పిచ్చి ముద్దుకు ఎక్కడ తెలిసిపోతుందోనని తాత్కాలికంగా దీని కర్మానికి దీన్ని వదిలేశావు. ఇదేమో నా కొడుకు వెనకాల పడింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత హారికమ్మకి పిచ్చికి మెంటల్ హాస్పిటల్లో చేరితే ఇక దానికి నయం కాదు అని తీర్మానించుకొని దీని మొహాన్ని ఇంత బొట్టు పెట్టి మెళ్ళో పసుపు కొమ్మను తెగేసి ఇది నా పెళ్ళాం, ఇది నా పిల్ల అని తెచ్చి పెట్టుకున్నావు. అంత మాత్రం చేత ఇది నీ పెళ్ళాం అయిపోతుందా? మీ పాపానికి గుర్తుగా పుట్టిన ఆ తంటిది ఈ ఇంటికి వారసురాలైపోతుందా? చూస్తూ ఉండండి. ఏదో ఒకనాడు పిచ్చి కుదిరిన మా హారికమ్మ తిరిగి రాకపోదు. ఈ నిజాలన్నింటినీ పోసగుచ్చినట్టు నేను చెప్పకపోను. ఏమనుకుంటున్నారో? మిస్టర్ లింగమూర్తి, నేను తప్పే చేశానో ఒప్పే చేశానో నాకు తెలుసు, రాధకు తెలుసు. నీలాంటి ఊరకొక్కలకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఎవరు అవునన్నా కాదన్నా రాధ నా భార్య, ఆ పాప నా బిడ్డ. అండర్స్టాండ్? నౌ గెట్ అవుట్. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. పద్మా, పద్మా, ఏంటి మలేష్ అన్న ఇంత దూరం వచ్చావు? ఇవాళ ఏదైనా షూటింగ్ ఉందా? ఆ పని మీదనే వచ్చాను. గుళ్ళో షూటింగ్ జరుగుతుంది. అయితే ఆ డైరెక్టర్ గారు అర్జెంటుగా నన్ను పిలిచి అందంగా ఉండే 10 మంది లేడీ జూనియర్ ఆర్టిస్టులను తీసుకొని రమ్మన్నారు. ఇక్కడ ఒకరు, కృష్ణానగర్లో ఒకరు, యూసఫ్ గూడలో ఒకరు, మరొకరు వెంకటగిరిలో. జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్గా నాకు తప్పదు కదా, అందుకే వచ్చాను. అయితే ఎవరెవరిని పిలిచావన్నా? కళావతి, చిత్ర, సుధా, భాను, నువ్వు, ఇంకా 5 కావాలి. సడన్ గా షూటింగ్ పెట్టారు. హీరోయిన్ కి కాల్ షీట్ ప్రాబ్లం అట. అలాగా? ఈ పిల్ల ఎవరు? చక్కగా ఉంది, కొత్తగా వచ్చిందా? మామూలు చక్కగా కాదు, చెయ్యేస్తే మీద పడి కరిచే రకం. మెంటల్ కేసు. ఏ కేసు అయితే మనకెందుకులే, పిల్ల బాగుంది. షూటింగ్ వస్తుందేమో కనుక్కో. ఆల్రెడీ అడిగాను, వాళ్ళు పంపించరంట. మరోసారి అడిగి చూడు పద్మ, కొత్త వాళ్ళు వస్తే మనకి బాగుంటుంది కదా. సరే, ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, ఎలాగైనా ఒప్పించి తీసుకొనిరా. డబ్బులు వస్తాయి కదా, చేయడానికేంటి? నువ్వు వచ్చేటప్పుడు నీతో పాటు తీసుకొనిరా, సరేనా? త్వరగా రండి. ఏం చేస్తున్నావు బంగారి? నేనా? ఆడుకుంటున్నా. ఒక్కదానివి ఆడుకుంటే బోర్ కొట్టట్లా?
కొడుతుంది, బోలెడు బోర్ కొడుతుంది. కానీ ఏం చేయను? పోనీ నాతో వస్తావా? బోర్ కొట్టకుండా రోజంతా టైం పాస్ అవుతుంది. ఓ వస్తాను. ఎక్కడికి? గుళ్ళో షూటింగ్ ఉంది, అక్కడికి. షూటింగ్కా? వద్దు పద్మ, రుక్కం ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? నేను వెళ్తానంటే వెళ్తాను అంతే. ఫోన్లే అక్క, పాపం బంగారు సరదా పడుతుంది, పంపించకూడదు. పద్మ, నాకేం అభ్యంతరం లేదు. రుక్కమ్మకు తెలిస్తే తిట్టిపోస్తుంది. అబ్బా ఏం కాదులే అక్క, గుళ్ళో షూటింగ్ అంటే చీకటి పడేలోపే అయిపోతుంది. పైగా మా మల్లేష్ అన్న డబ్బులు కూడా ఇప్పిస్తానన్నాడు. అది సరేననుకో. నువ్వింకేం మాట్లాడుకు. రుక్కం వచ్చేది సాయంకాలం, మేం కూడా సాయంత్రానికి వచ్చేస్తాం కదా, డబ్బులెందుకు పోగొట్టాలి చెప్పు? సరేనే, కానీ ఇదేమో తిన్నగా ఉండదు కదా. అక్కడేమైనా గొడవ చేస్తేనో? ఏం చెయ్యదులే, నేను బంగారు పక్కనే ఉంటానుగా. భద్రంగా నాతో పాటే సాయంత్రం తీసుకొచ్చి దింపుతాను. ఆ తర్వాత కూడా రుక్కం మీదన తిడితే నేను సర్ది చెప్తాను, సరేనా? నువ్వంతగా చెప్తుంటే నేను మాత్రం ఇంకేమంటాను? అలాగే తీసుకువెళ్ళు, కాని కంటికి రెప్పలా చూసుకోవాలి. తేడా వచ్చిందంటే రుక్కమ్మ సంగతి తెలుసు కదా. అబ్బా నేను చూసుకుంటాను లేక. బంగారి, షూటింగ్కి వెళ్దామా? ఓ షూటింగ్ అయితే అక్కడ అస్సలు పేచీ పెట్టకూడదు. పెట్టను. డైరెక్టర్ గారు ఎలా చెప్తే అలాగే చెయ్యాలి. ఓ చేస్తాను. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. సరే వెళ్దాం పద. ఇది టీ అమ్మ. మరిచ్చే. సరేదా. నేనెంత బాగున్నానో. బంగారు, అలా బిగ్గరగా మాట్లాడకూడదు. అయితే మెల్లిగా మాట్లాడినా? ఏంటి? ఈ పట్టు చీరలో నేనెంత బాగున్నానో తెలుసా? మా బంగారం నిజంగా బంగారంలా తళతళ మెరిసిపోతుంది. చీర కట్టుకోమన్నా కట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? అదిగో ఆ సారున్నారే, ఆయనే డైరెక్టర్. డైరెక్టర్ అంటే? కెప్టెన్ అన్నమాట. కెప్టెన్ అంటే? అయ్యో నీకెలా చెప్పాలి బంగారం? ఇప్పుడు మనందరం ఉన్నామా? ఓ ఉన్నాంగా. మనం అందరం ఆ డైరెక్టర్ గారు చెప్పినట్టుగా యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ అంటే? యాక్టింగ్ అంటే చెప్పినట్టు చేయడం. కరెక్ట్. ఆహా నేను చేయను. తప్పు, అలా అనకూడదు. ఎందుకు అనకూడదు? ఆయన చెప్పినట్టు నేను చేయాలి, నేను చెప్పినట్టు ఆయన ఎందుకు చేయకూడదు? ఎందుకంటే షూటింగ్ లో ఆయన చెప్పినట్టు చేస్తే మనకి డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇస్తారా? అయితే చేస్తా. చేయను. మళ్ళీ ఏమైంది బంగారు? నేనెందుకు చేయాలి? నా దగ్గర బోలే డబ్బులున్నాయి. మహేష్, ఇలా రావయ్యా. జూనియర్స్ అంతా రెడీ అయ్యారా? రెడీ అవుతున్నారు సార్. ఇంకా రెడీ అవుతున్నారా? ఏంటయ్యా మీరు మరి ఇంత లేట్ చేస్తున్నారు? సరేలే, ఇంతకు హీరో వచ్చాడా? ఇంకా రాలేదు సార్. ఏం హీరోనో, పెద్ద హీరోనని ఫోజ్ కొడుతుంటాడు. సరేలే, అమ్మాయిలందరినీ త్వరగా రెడీ చేయించు. ఓకే సార్. సరే, వాళ్ళలో పొడవుగా ఎర్రగా ఉండే ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి బాగా నగలు వేసి రిచ్గా తయారు చేయించవయ్యా. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. డన్, వెళ్ళు. ఇదిగో అమ్మాయి, నగలేసుకో. ఈ నగలు నేనెందుకు వేసుకోవాలి? డైరెక్టర్ గారు చెప్పారు వేసుకోవాలి. డైరెక్టర్ గారు చెప్తే నేను వేసుకోవాలా? అవును. నేను వేసుకోను. అయ్యో బంగారు, అలా అనకూడదమ్మా. ఇన్ని బంగారు నగలు నేనేం చేసుకోను? ఇవి బంగారు నగలు కాదమ్మా, గిల్టు నగలు. గిల్టు నగలంటే? అంటే నకిలీ బంగారం అన్నమాట. ఇది పిచ్చి మాలోకంలా ఉంది. ఏరా, నకిలీ నగలు దిగేసి నన్ను మోసం చేస్తావా దొంగ సచ్చినోడా? పద్మ, ఈ పిచ్చిది ఎక్కడ దొరికింది నీకు? ఒరేయ్, నన్ను పిచ్చితానంటావా? మీ అమ్మకి పిచ్చి, మీ అబ్బకి పిచ్చి, మీ అందరికి పిచ్చి, మీ ఆవిడకి పిచ్చి, మీ ఇంట్లో అందరికి పిచ్చి. నేను చంపేస్తాను రా. బంగారు, అలా అనకూడదమ్మా. నువ్వురా, ఇలా కూర్చో. జూనియర్స్, షాట్ రెడీ, రండి. పద్మ, ఈ పిచ్చి మాలోకాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకో. తేడా వచ్చిందంటే డైరెక్టర్ గారు సీరియస్ అవుతారు. నేను చూసుకుంటాగా. సరే, జాగ్రత్త. ఇదిగో కస్తూరి,
కెమెరాను అలా గోపురం నుంచి కిందికి డ్రిల్ డౌన్ చేయి. సార్. వీళ్ళంతా ఇన్క్లూడ్ అవుతారు. ఇక్కడ నుంచి ట్రాలీ వేసుకో. కొంతమంది అటు కొంతమంది ఇటు వెళ్తారు. ఓకే సార్. ఏ మహేష్ ఇలా రా. సార్. వాళ్ళని కొంతమంది అటు కొంతమంది ఇటు వెళ్ళమని చెప్పు. ఓకే సార్. ఒక మానిటర్ చూద్దాం. ఓకే డన్. మీ ముగ్గురు అటు వెళ్ళండి, మీ ఇద్దరు ఇటు వెళ్ళండి. పద్మ గారు మీరు ఆ లోపల నుంచి రండి. బంగారి నువ్వు నాతో రా. ఆ వెనకాల ఉన్న ముగ్గురు ముందుకు రండి. అరే అటు చూడు, పిల్ల సూపర్ ఉంది. ఒంటి మీద బోలెడని నగలు కూడా ఉన్నాయి. ఏమైందండి? చిన్న రిపేర్ అయిపోయింది. 2 minutes. నాకు మోహన్ గారంటే ఇష్టం. అంతేనా? ఏదో ప్లాన్ తట్టే ఉంటుంది. మేడం ఆ ప్లాన్ ఏంటో త్వరగా చెప్పండి మేడం. చెప్పను, చేసి చూపిస్తాను. సంధ్య, మోహన్ కావేరిని చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇద్దరు మన కళ్ళ ముందే ఉంటారు.